Hello everyone, welcome back to our channel Sri Medha Maths Tutorials. మనం ఈ రోజు వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 8 అండ్ డే 9 అంటే మనం ఈ రోజు డే 9 సిరీలో చాప్టర్ నెంబర్ 13 స్టాటిస్టిక్స్ నుంచి సెకండ్ సమ్ అయితే నేర్చుకుందాం. చూడండి, ఇవి మనకి 8 మార్క్స్ కి ఇంపార్టెంట్ సమ్స్. మనకి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. మనం ఈ డేటాకి మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి కావాల్సిన వాల్యూస్ ఏంటి? క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీ అండ్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ క్వశ్చన్లో ఇచ్చారు మేడం, వాటిని నోట్ చేస్తాం. ఇప్పుడు కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది మనకిచ్చిన ఫ్రీక్వెన్సీని యాడ్ చేస్తూ రాయాలి. సో ఇక్కడ ఫస్ట్ వన్ 4 plus 5 9. నెక్స్ట్ వన్ 4 plus 5 plus 13 22. నెక్స్ట్ 22 plus 20 42. మేడం ఇలా యాడ్ చేశారు, ఇప్పుడు ఏంటి క్రాస్గా యాడ్ చేస్తున్నారు? ఇక్కడ కూడా సేమ్ 4 plus 5 9, 9 plus 13 22, 20 plus 20 42. ఓకే, లెంత్ ఎక్కువ అవుతుందని మనం ఇలా షార్ట్ కట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. 42 plus 14 56, 56 plus 8 64, 64 plus 4 ఇట్స్ 68, n ఈక్వల్ టు 68. సో మనకి ఈ బాక్స్ నుంచి మనం తీసుకోవాల్సిన వాల్యూస్ ఏంటి? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది మన ఎఫ్, దానికి ముందుండేది కుములేటివ్ ఫ్రీక్వెన్సీ, దానికి ముందుండే వాల్యూ మనకి సిఎఫ్ తీసుకున్నాను, ఎఫ్ తీసుకున్నాను. ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో దాని లోవర్ బౌండరీ ఎల్. రెండు క్లాస్ ఇంటర్వెల్స్ మధ్య డిస్టెన్స్ వచ్చేసి హైట్. మీడియన్ ఫార్ములా ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. మనం నీట్గా చేసుకున్న టేబుల్ నుంచి వాల్యూస్ అన్నిటిని నోట్ చేసుకుని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మీడియన్ ఈక్వల్ టు 125 ప్లస్ 68 బై 2 మైనస్ 22 బై 20 ఇంటూ 20, 20 20 క్యాన్సిల్. 125 ప్లస్ 68 బై 2 ఎంత? 34 మైనస్ 22 ఇట్స్ 12. 125 plus 12 equal to 137. Therefore, median equal to 137. Next question చూద్దాం. Write the formula to find median to a group of data. Explain each term it. ఓకే, మనల్ని మీడియన్కి ఫార్ములా రాయమన్నారు. అది కూడా ఏ డేటాకి? గ్రూప్ ఆఫ్ డేటాకి. అండ్ అలాగే అందులో ఉన్న ఈచ్ టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మీడియన్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఇందులో ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్, ఎన్ మీన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, CF cumulative frequency of class preceding the median class. అంటే మనం ఏం తీసుకుంటున్నాం? ముందున్నది తీసుకుంటున్నాము. F frequency of median class, H class size. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద మీన్ మీడియన్ మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్గ్రూప్డ్ డేటా. ఇక్కడ మనకి డేటా ఇచ్చారు, దానికి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మొత్తం అన్ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 30. ఎన్ని ఉన్నాయి? 5. 30 by 5 ఈక్వల్ టు 6. నెక్స్ట్ మీడియన్ చేయాలంటే మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాసుకుని మిడిల్ వన్ మన మీడియన్. మోడ్ అంటే ఏంటి? మోస్ట్ రిపీటింగ్ వాల్యూ. ఇక్కడ మనకి ఎక్కువ రిపీట్ అయిన వాల్యూ ఏంటి? 5. సో మోడ్ ఈజ్ 5.